ఓకే. ఓకేమా, బేసిక్ సెక్యూరిటీ ఇష్యూస్ లో అథెంటికేషన్, ఆథరైజేషన్, ఆడిటింగ్ దాకా చూసినాము. నౌ వీఆర్ డిస్కసింగ్ ద క్లయింట్ సర్వర్ సెక్యూరిటీ ఇష్యూస్. అంటే క్లయింట్ ని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలా, సర్వర్ ని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలా, ఇవి రెండు ప్రొటెక్షన్ లో ఉంటేనే మన డేటాబేస్ ప్రొటెక్షన్ లో ఉంటుందమ్మా. ఓకేనా, మా కామన్ థ్రెడ్స్ ఎట్లుంటాయి, దానికి థ్రెట్ లో నుంచి మనం ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలనేసి we will see it. These are the threats and attackers. Attackers nothing but an hackers. Hackers na ఏమని అంటాం మనం, hackers అనుకుంటా సోషల్ ఇంజనీర్ అంటాం. ఇస్ ఇట్ క్లియర్? దే ఆర్ ఆల్సో ఇంజనీర్. సోషల్ ఇంజనీర్ అనేసి ఎవరిని అంటామా? హ్యాకర్స్ నే సోషల్ ఇంజనీర్ అంటాం. ఎథికల్ హ్యాకర్, నాన్ టెక్నికల్ అటాకర్స్. దీస్ ఆర్ హ్యావింగ్ ఏ 2 types. We are having a నాన్ టెక్నికల్ అటాకర్స్ అండ్ టెక్నికల్ అటాకర్స్. నాన్ టెక్నికల్ అటాకర్స్ అంటే ఎవరిన నాన్ టెక్నికల్ అటాకర్స్ అంటామంటే, హ్యాకింగ్ తెలిసి తెలియకుండానే వాడు హ్యాక్ చేయాలని ఏదో ఉద్దేశంతో హ్యాక్ చేస్తా ఉంటాడు మా. బట్ టెక్నికల్ అటాకర్ అనేవాడు ప్రొఫెషనల్. అంటే దాన్ని తీయాలో దాన్ని తీయకూడదని క్లియర్ గా తెలుసు, దానికైనా దాన్ని అటాక్ చేయను అనమాట. మాక్సిమం హ్యాకర్స్ అంతా హ్యాక్ చేసేదంతా నాన్ టెక్నికల్ అటాకర్సే ఉంటారమ్మా. వీళ్ళనే హ్యాకర్స్ అనకుండా మనం ఏమనేసి అంటామో, దే విల్ కాల్ యాస్ ఏ సోషల్ ఇంజనీర్స్ అంటాం. సోషల్ ఇంజనీర్స్ అనేసి ఎవరిని అంటాము? హ్యాకర్స్ ని మనం సోషల్ ఇంజనీర్స్ అంటాం. ఇస్ ఇట్ క్లియర్? సోషల్ ఇంజనీర్ ఎవరిని అంటామా? హ్యాకర్స్ సార్. హ్యాకింగ్ కూడా చిన్న విషయం కాదమ్మా. మనం అనుకున్నాం హ్యాకర్స్ ఊరికే హ్యాక్ చేసినాడు సిస్టమ్ అంటే. హ్యాకర్ ఈస్ ఏ రియల్ ప్రోగ్రామర్. నన్ను అడిగితే వాడు పెద్ద ప్రోగ్రామర్ అంట. ఓకేనా, మీ వర్షంలో ఎవరి వర్షంలో అన్నా కానీ వాడు హ్యాకర్ ఏదో మనం మిస్యూజ్ చేస్తున్నాడు, మనకు సైట్ నే మాల్వేర్ చేస్తున్నాడు అంటే కూడా ఈజ్ గ్రేట్. వాడు పెద్ద ప్రోగ్రామర్. పెద్ద ప్రోగ్రామర్ అయితేనే వాడు హ్యాకర్ అవుతాడు. ఓకేనా, మనం అనుకున్నట్ట ప్రోగ్రామ్ అంత ఈజీగా అయితే కాదు. ఓకేనా, మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేయాలంటేనే తనకలాడిపోతాము. అంటే ఇంకొక సిస్టమ్ డేటా తీసుకునేది ఎంత కష్టమ్మా? ఇస్ ఇట్ ఈజీ? నో, ఇది వెరీ డిఫికల్ట్ టు హ్యాక్ ద సిస్టమ్. సి, మీకు ఒక సింపుల్ లాజిక్ మా హ్యాకింగ్ లో. మీ యొక్క మెయిల్ ఐడి కావచ్చు, మీ యొక్క సర్వర్ కావచ్చు. సపోజ్ మీ ఫ్రెండ్స్ మెయిల్ ఐడి మీకు బాగా తెలుసు కదా, రిపీటెడ్ గా కంటిన్యూస్లీ దానికి టైం లేకుండా కంటిన్యూస్ గా రాంగ్ యూజర్ ఐడి కరెక్ట్, రాంగ్ పాస్వర్డ్ రిపీటెడ్ గా ఇస్తే ఏమవుతుంది చూడండి. ఆటోమేటిక్లీ సేమ్ మీరు ఒక 100 మెంబర్స్ ఉన్నారనుకోండి, 100 మెంబర్స్ మీ యొక్క ఎథికల్ హ్యాకింగ్ టెక్నిక్ ఫస్ట్ ఏం చేస్తున్నాడు అంటే, దిస్ ద నాన్ టెక్నికల్ హ్యాకర్ చేసే పని ఇది. సోషల్ ఇంజనీర్స్ అంటాం వాళ్ళని. దే ఆర్ హ్యావింగ్ ఏ టైప్ ఆఫ్ నాన్ టెక్నికల్ అటాకర్స్ దట్ యూజ్ సోషల్ ప్రెషర్స్ టు ద ట్రిక్ కంప్యూటర్స్ యూజర్ ఇంటూ compressing the computer networks to which those individuals have access. ఎట్లా యాక్సెస్ చేస్తాడో నంబర్ 1 ఫస్ట్ టెక్నిక్ ఏమంటే, మీ ఒక 100 మెంబర్స్ లో మీరంతా హ్యాకర్స్ అనుకోండి. హ్యాకర్స్ లో ఒకడు ఎక్స్పర్ట్, ఒకడు నాన్ ఎక్స్పర్ట్ అనుకోండి. వీడు నాన్ ఎక్స్పర్ట్ ఏం చేస్తాడంటే, వాడికి తెలిసిన టెక్నిక్లు యూజ్ చేస్తాడు. కామన్ గా హ్యాకర్స్ ఏం చేస్తాడంటే, మీ యొక్క మెయిల్ ఐడీస్ ఉంటాయి, మెయిల్ ఐడీస్ లో రాంగ్ పాస్వర్డ్, సపోజ్ మీ ఓన్ మెయిల్ ఐడి ఉన్నా కూడా యు నో వెరీ వెల్ అబౌట్ యువర్ పాస్వర్డ్, బట్ మీరు వాంటెడ్ గానే రాంగ్ పాస్వర్డ్ రిపీటెడ్ గా ఇస్తే ఆటోమేటిక్లీ యువర్ సర్వర్ విల్ కమింగ్ డౌన్. ఏమవుతుంది, సర్వర్ ఏమవుతుంది, కన్ఫ్యూజ్ అవుతుంది. ఎప్పటికైనా కానీ సర్వర్ ను మీ యొక్క డేటాబేస్ ని కన్ఫ్యూజ్ చేస్తేనే హ్యాకర్ ఎంటర్ కాగలుగుతాడు. ఓకేనా, ఎట్లాంటి సిచ్యువేషన్ లో మీకు దాంట్లో వయలేషన్ కలబడుతాడంటే, జస్ట్ రాంగ్ పాస్వర్డ్ రిపీటెడ్ గా మీ యొక్క పాస్వర్డ్ ఇస్తే, రాంగ్ పాస్వర్డ్ ఇస్తా అంటే సర్వర్ ఏమవుతుందంటే కన్ఫ్యూజ్ అయ్యి స్లో అవుతుంది. వన్స్ ద సర్వర్ విల్ బి డౌన్, then only hacker will be enter into the server easily. అప్పటికే వాడు ఎంటర్ కాగలుగుతాడు. ఎప్పుడు అంటే, మీ యొక్క మెయిల్ ఐడీస్ తప్పియండి 2-3 టైమ్స్ ఇస్తే ఆటోమేటిక్ ఏమవుతుంది అంటే, ఆ 2-3 టైమ్స్ లో మీ యొక్క పాస్వర్డ్ రైట్ కానప్పుడు ఏదో ఒక క్వశ్చన్, హింట్ క్వశ్చన్, మొబైల్ ఐడినో, వెరిఫికేషన్, యువర్ ఫ్రెండ్ మెయిల్ ఐడినో అడుగుతుంది అనమాట. ఆ టైంలో వీడు ఎంటర్ అవుతాడు లోపల. అట్లాంటి సిచ్యువేషన్స్ ఎవరు క్రియేట్ చేస్తారంటే, నాన్ టెక్నికల్ అటాకర్స్ అట్లాంటి ట్రిక్స్ యూజ్ చేస్తే మీ సిస్టమ్ లో ఎంటర్ అవుతాడు. ఓకేనా, ఏదో ఒక దారి దొరుకుతుంది. ఏమంటే, హింట్ పాస్వర్డ్ లేదు, మొబైల్ నంబర్ లేదు, ఏదో ఒకటి అంటా ఉంటుంది. మీకు మొబైల్ నంబర్ వెరిఫికేషన్ లేకపోతే ఎట్లా ఒక దాంట్లో ఎంటర్ అయిపోతాడు అనమాట. దిస్ ఇస్ ద ట్రిక్స్ దే ఆర్ నాన్ టెక్నికల్ అటాకర్స్ విల్ యూజ్. నెక్స్ట్, మల్టీ ప్రాంగ్ అప్రోచ్ షుడ్ బి యూజ్డ్ టు కాంబాట్ ద సోషల్ ఇంజనీర్స్. నంబర్ 1,
సోషల్ ఇంజనీర్స్ ఎట్లాంటి సిచ్యువేషన్ లో ఎక్కడెక్కడ ఎంటర్ అవుతారంటే ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, పాలసీస్ అండ్ ప్రొడ్యూసర్స్, పెనట్రేషన్ టెస్టింగ్ నథింగ్ బట్ అండ్ హ్యాకింగ్ చేసేవాడినే పెనిట్రేషన్ టెస్టింగ్ అంటాం. ఓకేనా? ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ లో మీకు ఫ్రీ కోర్సు, ఫ్రీ మెటీరియల్, వీఆర్ ప్రొవైడింగ్ ఫ్రీ మెటీరియల్స్ అంటాం. ఓకేనా? అంటే ఇమీడియట్ గా మనం క్లిక్ చేస్తాం. పాలసీస్ అండ్ ప్రొడ్యూసర్స్ అంటే మీకు ఏమీ చెకింగ్ లేకుండా ఇన్సూరెన్స్ సమ్ పాలసీస్ ఉంటాయి. ఇట్లాంటిదంతా అట్రాక్షన్, మనం అట్రాక్ట్ అవుతాం. మీరు కామన్ గానే మీ మొబైల్లో కానీ మీ ల్యాప్టాప్స్ కానీ సర్చింగ్ జస్ట్ ఒక 5 మినిట్స్ ముందు సర్చ్ చేసినారు అనుకోండి, నియర్ బై మీ జీపీఆర్ఎస్ మొత్తం ఆటోమేటిక్ గా అందరు లొకేషన్ జీపీఆర్ఎస్ సిస్టమ్ లో పింగ్ అవుతుంది. పింగ్ అయినప్పుడు మీరు సెర్చ్ చేసిన డేటానే మీరు నెట్ ఆఫ్ చేసినా లేకపోతే మీ మొబైల్ నుంచి మీ యొక్క సిస్టమ్ కు వైఫై కనెక్ట్ చేసి జస్ట్ నెట్ ఆన్ చేయండి. ఓకేనా? గూగుల్ అన్నా కానీ యూట్యూబ్ అన్నా కానీ నీ మొబైల్లో సెర్చ్ చేసిన డేటా దాంట్లో ఎట్లా వస్తుంది? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఆర్ యు ఫైండ్ ద డేటా? చూసినారా? సరే, ఒక లైవ్ చూస్తాం. మనము ఇప్పుడు యూట్యూబ్ ఒకటి ఓపెన్ చేస్తాం, చూసుకుంటాము. జస్ట్ ఓకేనా? జస్ట్ youtube.com అన్నాను. ఓకేనా? నేనేమి కానీ సర్చింగ్ చేయలేదమ్మా. జస్ట్ డిఫాల్ట్ గా youtube.com అంటే రీసెంట్ సర్చింగ్ లో సపోజ్ నా మొబైల్లో కానీ నా డేటాలో కానీ రీసెంట్ సర్చింగ్ ఏముంటుంది? డేటా సైన్స్ నంబర్ 1 ఫస్ట్ క్లాస్ పీజీపీ డేటా సైన్స్ లైవ్ వర్చువల్స్, నెక్స్ట్ పారాట్ బ్యాక్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏదైనా ఈ డేటా సైన్స్ సెర్చ్ చేస్తున్నా నా మొబైల్లో సెర్చ్ చేస్తే డిఫాల్ట్ గా ఎస్క్యూఎల్ విత్ పైథాన్ లైవ్ ఇట్లాంటి డేటాస్ నేను దీంట్లో సెర్చ్ చేయకుండానే డిఫాల్ట్ గా ఎట్లా వస్తుందంటే ఆటోమేటిక్ గా నా మొబైల్ యొక్క పింగ్ డేటా హ్యాస్ బిన్ పింగ్డ్. డేటా వన్స్ పింగ్ అయితే మనకు నెట్ కనెక్టివిటీ దానికి చేసినా లేకపోతే మన సరౌండింగ్ లో మనం డేటా సెర్చ్ చేసినా డిఫాల్ట్ గా ఇట్లా అదే ఆటోమేటిక్ గా మనకు నీడ్ ప్రీవియస్ గా ఏం డేటా సెర్చ్ చేసినానో దాన్ని బేస్ చేసుకుని ఈజీగా మనకేమవుతుంది? అరే నేను సెర్చ్ చేయకుండా నాకు ఈజీ కదా. మనం ఏమంటాం, మన పక్కన ఉండే మన సరౌండింగ్ లో అవైలబుల్ మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మన ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? సేమ్ థింగ్ ఇక్కడ కూడా అంతే. ఇట్లా పింగ్ చేస్తే హ్యాకర్ కి ఎందుకు ఈజీ కాదు? హ్యాకర్ కి ఈజీగా అటాక్ చేయగలుగుతాడు అనమాట. దీస్ ఆర్ ద నాన్ టెక్నికల్ అటాకర్స్ విల్ యూజ్ దీస్ టెక్నిక్స్. ఇట్లాంటిది ఇట్లాంటి టెక్నిక్స్ యూజ్ చేసి అటాకర్స్ ఎంటర్ అవుతారు. దిస్ ఈస్ ద ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్. దిస్ అండ్ పెనిట్రేషన్ టెస్టింగ్ నథింగ్ బట్ అండ్ టెస్టింగ్. నీకు వర్క్ అవుతుందా లేదా అట్లా అనేసి టెస్టింగ్ చేసేదాన్ని పెనిట్రేషన్ అంటారు. నెక్స్ట్ టెక్నికల్ అటాకర్. వాట్ ఆర్ ద టెక్నికల్ అటాకర్స్ అండ్ నాన్ టెక్నికల్ అటాకర్స్ అయితే అట్లా ఎంటర్ అవుతాడు. టెక్నికల్ అటాకర్స్ ఎట్లా అవుతాడు? అండ్ అటాకర్స్ using softwares and system knowledge or expertise. They are having a system knowledge, very expertise. Coding number 1. ఓకేనా? సాఫ్ట్వేర్స్ ఎట్లా యూజ్ చేయాలి, ఎక్కడెక్కడ హ్యాక్ చేయాలనేసి బాగా క్లియర్ గా తెలిసినోడు టెక్నికల్ అటాకర్. నెక్స్ట్ కామన్ సెక్యూరిటీ, వనరబిలిటీస్ అండ్ ఎక్స్పోజర్స్. వనరబిలిటీస్ నథింగ్ బట్ యువర్ 27 మందికి నీ అమ్మ ప్రాఫిట్ అనేది మేలు కదరా. ఓకేనా? ఇన్కమ్ అనేది ఎప్పుడు వస్తుందంటే మనము ఓకేనా? కామన్ సెక్యూరిటీస్, వనరబిలిటీస్ అండ్ ఎక్స్పోజర్స్. Publicly known computer security risks. What are the collected, listed and shared by a board of security related organizations. ఓకేనా? సచ్ యాజ్ ఆర్గనైజేషన్ నథింగ్ బట్ మనం ట్రస్టీ కావచ్చు, లేకపోతే వెబ్సైట్స్ కావచ్చు, ఈ కామర్స్ బిజినెస్ వాట్ ఎవర్ ఇట్ మే బి. అంటే రిపీటెడ్ గా ఇప్పుడు నేను రిపీటెడ్ గా సెర్చ్ చేసిన డేటానే అంటే ఈ డేటా క్లూమా ఈ డేటాని యూజ్ చేస్తే ఇతను ఈజీగా మనకు బైండ్ అయిపోతాడు. నంబర్ 1 మీకు రిపీటెడ్ గా సెర్చ్ చేసిన డేటా కావచ్చు, లేకపోతే మీ యొక్క నీడ్ మీరు మొబైల్స్ ఏదైనా సెర్చ్ చేస్తే మీకు ఏం చేస్తాడంటే జస్ట్ వీఆర్ గివింగ్ ఏ ఫ్రీ మొబైల్ అంటే ఆటోమేటిక్ మనం క్లిక్ చేసేదో మనం డీటెయిల్స్ ఇచ్చేదో జరుగుతుంది. దీస్ ఆర్ ద కామన్ థింగ్స్. దే ఆర్ గ్యాదరింగ్ ద ఇన్ఫర్మేషన్. ఎట్లా అంటే మనం రిపీటెడ్ గా సరౌండింగ్ అనేది సెర్చ్ చేసిన దాన్ని బేస్ చేసుకునేసి ఇది ఒక రకమైన హ్యాకింగ్ చేస్తాడు.
నెక్స్ట్ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ సెంటర్, దట్ ఈస్ a joint partnership under the auspices of the FBI Fingerprints Bureau Investigation Bureau. This is the Fingerprints Bureau between governmental and private industries designed to prevent and protect the nation's infrastructures, our infrastructures. దానికి మన ఇండియాలో ఒక ప్రొటెక్షన్ సెంటర్స్ ఉన్నాయమ్మా. FBI నథింగ్ బట్ ఫింగర్ ప్రింట్స్ బ్యూరో ఇది ఇన్వెస్టిగేషన్. ఇదన్నీ ఉన్నాయి కూడా మన ఏటీఎం కార్డ్ కానీ సైబర్ అటాకర్స్ కానీ ఈజీగా అటాక్ చేసుకొని తీసుకొని పోతారు. ఓకేనా. నెక్స్ట్ డెనియల్ ఆఫ్ సర్వర్స్, డాస్ అటాకర్స్ అనేవాడు సర్వర్ ని అటాక్ చేస్తాడు. ఓకేనా, దాన్నే డిఓఎస్ అంటాము, డెనియల్ ఆఫ్ సర్వీస్. ఓకేనా. అండ్ అటాక్ అనే వెబ్సైట్స్ ఇన్ విచ్ అన్ అటాకర్స్ uses a specialization software to send a flood of data packets to the target computer with the aim of overloading its resources nothing but మనం వెబ్సైట్స్ ఏదైనా ఓపెన్ చేసినా కానీ మనం రిపీటెడ్ గా సర్చింగ్ చేసినా కానీ దాంట్లో చిన్న పాపప్ విండో అద్దుకుంటుంది అంటే డిఫాల్ట్ గా ఎట్లా మీకు మింగిల్ అవుతుందంటే మెసేజ్ పాపప్ విండోస్ వాళ్ళు పెడతారనమాట. లేకపోతే మీకు టెక్స్ట్ మెసేజ్ కూడా కొన్ని వస్తాయి, యూ గాట్ లాటరీస్, యూ గాట్ like 1 crore rupees, kindly fill the details, kindly send your mobile numbers, your personal numbers, you can draw your amount అనేసి మెసేజెస్ వస్తూ ఉంటుంది. ఆ మెసేజెస్ ని జస్ట్ మనం క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా మీ మొబైల్లో ఉన్న డేటా అక్కడ హ్యాకర్ కి యాక్టివేషన్ అయిపోతుంది. మీరు ఎక్కడ ఉన్నారు, ఏమేమి చేస్తున్నారు అనేది డీటెయిల్స్ మొత్తం అయిపోతుంది అన్నమాట. ఇది ఒక టైప్ అయిన హ్యాకింగ్, డానియల్ ఆఫ్ సర్వీస్ అంటాం, డిఓఎస్ అటాకర్స్ అంటాం. నెక్స్ట్ డిడిఓఎస్ అంటే డిస్ట్రిబ్యూటెడ్ డానియల్ ఆఫ్ సర్వీస్ అంటాం. నెక్స్ట్ ఇది ఒక టైప్ అయిన అటాకింగ్, ఏ డెనియల్ ఆఫ్ సర్వీస్ అటాక్ ఇన్ విచ్ ఆఫ్ ద అటాకర్స్ గెయిన్ ఇల్లీగల్ అడ్మినిస్ట్రేషన్ యాక్సెస్ నథింగ్ బట్ మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ కానీ బ్యాంక్ మేనేజర్ కి పర్మిషన్ ఉంటుంది, వాడికి లేకుండా వీడికి యాక్సెసింగ్ ఉంటుంది. దట్ ఈస్ ద ఇల్లీగల్ పర్మిషన్. సపోజ్ హ్యాకర్ మీ చేతిలో ఉన్నాడు అనుకోండి, మీ దగ్గర అమౌంట్ తక్కువ ఉంటే మీరు ఈ అకౌంట్ డబ్బులు ఉంటే హ్యాకర్ ఆటోమేటిక్ హ్యాక్ చేస్తాడు. వితౌట్ దర్ పర్మిషన్ దే విల్ ట్రాన్స్ఫర్ ద మనీ టు యూ. ఓకేనా, మనం అనుకోవచ్చు మనం హ్యాక్ చేసేస్తాం తీసేస్తామని, బట్ ఈజీ టు ఐడెంటిఫై. వన్స్ అమౌంట్ మీకు క్రెడిట్ అయితే ఎక్కడి నుంచి క్రెడిట్ అయింది ఏమైనా డేటా తీస్తే తెలిసిపోతుంది కదమ్మా. హ్యాకర్ కూడా అంత టెక్నికల్ గా తీస్తాడు, రిమోట్ ఏరియాలోనో లేకపోతే అన్నోన్ పర్సన్స్ తో ఎక్కడో ఒక చోట్ల హ్యాక్ చేస్తాడు అనమాట. ఇల్లీగల్ అడ్మినిస్ట్రేటివ్ యాక్సెస్ టు యాజ్ మెనీ కంప్యూటర్స్ ఆన్ ద ఇంటర్నెట్ యాజ్ పాసిబుల్ అండ్ యూజ్ ద మల్టిపుల్ కంప్యూటర్స్ టు సెండ్ ద ఫ్లడ్ ఆఫ్ డేటా ప్యాకెట్స్ టు ద టార్గెట్ కంప్యూటర్. ఓకేనా, ఎందుకంటే మనము ఒకే దాంట్లో నుంచి మెసేజ్ వస్తా ఉంటే రిపీటెడ్ గా ఏమంటామా, ఇది ఎన్నిసార్లు చూస్తాను, ఇది కంపెనీ కాల్, కంపెనీ మెసేజ్, అన్నోన్ మెసేజ్ డిలీట్ చేస్తాం. సపోజ్ డిఫరెంట్ గా మీ మొబైల్ నంబర్ కి మీ యొక్క సర్వీస్ ప్రొవైడర్ లో నుంచి ప్రొవైడ్ చేస్తే మనం ఆటోమేటిక్ క్లిక్ చేస్తాం. జియోనో, బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, వోడాఫోనో ఎక్సెట్రా, విచ్ ఎవర్ యు ఆర్ యూజింగ్ ద డేటా యూ విల్ సెండ్ ఏ మెసేజ్, ఆటోమేటిక్లీ విల్ అట్రాక్ట్ దెమ్. ఎట్లా అంటే వాడు ఇస్తాడు టాప్అప్. ఓకేనా, మనం మాక్సిమం బైండ్ అప్ అయ్యేదంతా దానికి ఎట్లాంటి దానికి బైండ్ అయిపోతాం కూడా ఇట్లాంటి పనికిరానికి బైండ్ అయిపోతాం. టాప్అప్ నీకు 1000 రూపాయలు చేస్తాను, నేను ఒక డీటెయిల్ పంపించంటే ఇమీడియట్ గా 10 నిమిషాలు పంపించేస్తారా? పంపిరమ్మా, పంపిరా మిమ్మల్ని మీరు ఇమీడియట్ గా రేవర్ ఇమీడియట్ గా పంపించేస్తాం. మనం ఏం కానీ ఆలోచించాం. అటాకర్స్ కి ఇదంతా ఒక లూప్ లైన్. మనకు ఫైండింగ్స్ ఏమి, మనకు నీడ్ ఏమి తెలుసుకున్నాక ఇమీడియట్ గా దాన్ని బేస్ చేసుకుని ఇస్తాడు అనమాట. ఒక దాంట్లో పంపిస్తాడు, మనం రెస్పాండ్ కాము, ఇంకొక దాంట్లో అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్. అంటే వాడి దగ్గర మేము వేళ్ళ కంప్యూటర్స్ పెట్టుకోమా, నెట్వర్క్ ఐపీ అడ్రస్ మార్చి దాంట్లో నుంచి నెట్వర్కింగ్ మార్చి మీకు మెసేజ్లు పెడతా ఉంటాడు. ఏముందో మెయిల్స్ కావచ్చు, లేకపోతే మీ మొబైల్ టెక్స్ట్ కావచ్చు. అంటే డిఫరెంట్ మెసేజెస్ వస్తే మనం ఏదో ఒక దానికి అట్రాక్ట్ అవుతామమ్మా. మనకు నీడ్, ఓకేనా, నీడ్ నే బేస్ చేసుకుని ఏదో ఒక దానికి అటాక్ అయ్యి మనకు డీటెయిల్స్ ఇస్తే ఇమీడియట్ గా దే కెన్ యాక్సెస్ అవర్ డేటా. ఓకేనా, దిస్ ఈస్ ద 2 types ఆఫ్ సర్వర్ అటాకర్స్, సర్వీస్ అటాకర్స్. వన్ ఈస్ డాస్, డెనియల్ ఆఫ్ సర్వీస్, అనదర్ వన్ ఇస్ డిస్ట్రిబ్యూటెడ్ డెనియల్ ఆఫ్ సర్వీస్. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ నుంచి ఒకటే, అంటే టార్గెట్ ఏమి రేవంతో లేకపోతే వంశీనో దివాకరో ఎవరిదో నాకు డేటా మొత్తం కావాలా. అట్లాంటప్పుడు ఏం చేస్తాము, అట్రాక్ట్ కానప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అట్రాక్ట్ చేస్తాం. లేకపోతే నీకు ఏదో ఒక అమ్మాయి మెసేజ్ నుంచి పెట్టేస్తే ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతారు. ఓకేనా, ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతాడు. అప్పుడు ఏమవుతుందో ఈజీగా ఐడెంటిఫై. రీసెంట్ కూడా మీరు ఒక ఎయిర్టెల్ లో యాడ్ చూసుంటారు, మా ఫోన్ పే లో హ్యాక్ చేస్తా ఉంటే ఓటీపీ కోసం ట్రై చేస్తా ఉంటారు, చూసినారా? ఎయిర్టెల్ యాడ్ వస్తుంది. ఎయిర్టెల్ పే లో వాడు ఏం చేస్తాడంటే అతని దగ్గర పే ఉంటుంది, ఓల్డ్ ఏజ్డ్ పర్సన్.
హ్యాకర్ ఏం చేస్తారంటే వాడు సేమ్ ట్రిక్ యూజ్ చేస్తాడు అనమాట. అబ్బాయి యూజ్ చేసే పేరు, అమ్మాయి మాట్లాడుతుంది. కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నాం సార్, మీకు ఒక ఓటీపీ వస్తుంది, ఓటీపీ చెప్పండి అనేసి చెప్తున్నాను అనమాట ఎయిర్టెల్. ఇమీడియట్గా ఏం చేస్తాడంటే ఓటీపీ చెప్తాడు. చెప్తే బట్ హీ డస్ నాట్ ఏబుల్ టు యాక్సెస్ హిస్ అకౌంట్. ఓకేనా, ఏమరా అంటే ఓటీపీతో పాటు ఇక్కడ ఎయిర్టెల్ అథెంటికేషన్ ఏమిస్తుందంటే ఓటీపీ పంపిస్తే కాదు, పే ట్రస్టర్, నువ్వు ట్రస్ట్ చేస్తేనే పేమెంట్ నీకు సక్సెస్ అవుతుందమ్మా. ఫైనల్ గా ఓటీపీ పోయినా కూడా యూ వాంట్ టు పే దిస్ అమౌంట్ టు సో అండ్ సో క్యాండిడేట్ అంటుంది, అప్పుడే పే అవుతుంది, లేకపోతే పే కాదు. అంటే స్పెషల్ సెక్యూరిటీ ఇంకోటి ప్రొవైడ్ చేశాడు అనమాట. అప్పుడు హ్యాకర్ ఏమనుకుంటాడు, ఓటీపీ వచ్చిన వెంటనే ఓకే మొత్తం అతని ఖాతా మొత్తం ఖాళీ అయిపోయింది అనుకుంటాడు. బట్ ₹1 కూడా పేమెంట్ కాదనమాట. అంటే అడిషనల్ సెక్యూరిటీ. అంటే ఇట్లా సెక్యూరిటీ యూజ్ చేసేదాన్ని మనం ఫైర్ వాల్స్ అంటాం. ఓకేనా, అది ఒక్కసారి మీరు ఎప్పుడన్నా రిపీటెడ్గా వస్తే ఎయిర్టెల్లో యాడ్ చూడండి, రియల్లీ వండర్ఫుల్. అంటే హ్యాకర్ కి ఇట్లాంటిది కూడా వచ్చి ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళు డిఫరెంట్ టెక్నిక్స్ యూజ్ చేస్తా అంటే మనం కూడా డిఫరెంట్ టెక్నిక్స్ యూజ్ చేసి మన యొక్క క్లయింట్ సర్వర్ ని ప్రొటెక్షన్ పెట్టుకోవాలి. ఓకేనా, ఓకే. దిస్ ఈస్ ద డిఓఎస్. డిఓఎస్ అండ్ డిడిఓఎస్ ఎట్లా యూజ్ చేస్తారన్న టెక్నిక్. దిస్ ఇస్ ద హ్యాకర్, దిస్ ఇస్ ద టార్గెట్ సిస్టమ్. క్లియరా? ఇప్పుడు ఒకటే హ్యాకర్ ఒకటే టార్గెట్ సిస్టమ్ ఉంటాడమ్మా. వాడు ఒకే దాంట్లో నుంచి మెసేజ్ చేస్తే ఏమవుతాడంటే రియలీ హీ డిడ్ నాట్ బిలీవ్ హిమ్, వాడు బిలీవ్ చేయడు. అప్పుడు ఏం చేస్తాడంటే అకాడమిక్ కంప్యూటర్ ఒకడు, హోమ్ కంప్యూటర్, ఐఎస్పి, గవర్నమెంట్, ఇవి నాలుగిటికి బైండ్ అప్ కానోడు గవర్నమెంట్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది, యూ విల్ గాట్ ఎ గవర్నమెంట్ జాబ్, సెండ్ యువర్ డీటెయిల్స్ అండ్ సెండ్ ద ₹1000 ₹2000 డీడీ అంటే ఇమీడియట్ గా మనం ఏం చేస్తాము, ఈజీలీ యు ఆర్ అట్రాక్టెడ్ టు దిస్. ఈజ్ ఇట్ క్లియర్ అమ్మా? మనం ఇట్లాంటి సిచ్యువేషన్ లో మనం ఏం చేస్తామమ్మా, ఏం చేస్తాం? మనకి అటాకర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెసేజెస్ పెడితే మనం దానికి అట్రాక్ట్ కాము. సపోజ్ గవర్నమెంట్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది అంటాడు, ఫేక్ మెసేజ్. ఓకేనా, రేవంత్ యూ విల్ పోస్టెడ్ యాజ్ ఏ Group 3, Group 4, Group 2 ఆఫీసర్ అంటాం. ఓకే, యూ వాంట్ టు డిపాజిట్ ₹2 lakhs అంట. ఇమీడియట్ గా ఏం చేస్తావు రేవంత్ నువ్వు? రెస్పాండ్ అవుతాం సార్. రెస్పాండ్ అవుతాం. అంటే అట్రాక్షన్ చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అట్రాక్షన్. కంపల్సరీ రెస్పాండ్ అవుతామా. మనం ఏం యూ విల్ గెట్ ప్రమోషన్ అంటే రెస్పాండ్ అయిపోతాం. ఎవరు ఏమి ఎక్కడి నుంచి వచ్చిందని చూడమన్నమాట. చెక్కనేసి ఆ మెసేజ్ లో టెక్స్ట్ లోనే ఇప్పుడు ఇంకా స్మార్ట్ వచ్చేసింది మా. ఓకేనా, స్మార్ట్ గా మెసేజ్ లోనే హ్యాక్ చేస్తాడు, ఎస్ఎంఎస్ లోనే నీ యొక్క డేటా మొత్తం ఖాళీ అయిపోతుంది. ఎందుకంటే మనకు ఓటీపీ, గూగుల్ పే కావచ్చు, ఫోన్ పే కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, అన్నిటికీ మన మొబైల్ నెంబర్ టైఅప్ అవుతుంది మా. టైఅప్ అయినప్పుడు ఏమవుతుందంటే మన మొబైల్ డీటెయిల్ తీసుకుంటేనే ఆటోమేటిక్ గా మన ఓటీపీ కానీ బ్యాంక్ అకౌంట్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. జస్ట్ టెక్స్ట్ మెసేజ్ తోనే మీ యొక్క డేటా మొత్తం ఖాళీ చేస్తాడు హ్యాకర్. అంత టెక్నిక్ అవుతుంది. ఈ టెక్నిక్ యూజ్ చేసేది డిఓఎస్, డాస్ అటాక్ అంటాము. డాస్ నథింగ్ బట్ అన్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ కాదమ్మా, డెనైల్ ఆఫ్ సర్వీస్. సర్వీస్ నథింగ్ బట్ అన్ అటాకర్ యూజింగ్ చేసే సర్వీస్ ని డిఓఎస్ అంటాం. ఓకే, నెక్స్ట్ వాట్ ఆర్ ద మాల్వేర్స్, టైప్స్ ఆఫ్ థ్రెట్స్ అండ్ అటాక్స్. ఎట్లాంటి అటాక్స్ ఉంటుంది, ఎట్లా మాల్వేర్స్. మాల్వేర్స్ నథింగ్ బట్ అన్ మనకి ఇమ్రాన్ ఏం కావాలి ఇమ్రాన్? ఏమి వాట్ ఇస్ యువర్ డౌట్? ఏం లేదు సార్. ఓకే, malwares nothing but an malicious software that is mixed with executed instructions. Okay na, increasingly homogeneous computing environment, unpredicted, convenient and large clueless user bases. మాల్వేర్ అంటే మీతో సాఫ్ట్వేర్ తో పాటు వైరస్ వస్తుంది, యాంటీవైరసెస్ తో పాటు యాంటీవైరస్ లాగా మీకు ఒక ప్రొటెక్షన్ లాగా ఇస్తారు. దట్ ఈస్ ద మాల్వేర్. జెనెటిక్ టర్మ్ ఆఫ్ మెలీషియస్ సాఫ్ట్వేర్. సచ్ ఏ సాఫ్ట్వేర్ నీకు నీడు లేకపోతే ఓఎస్ కావాలంటే ఈ క్లిక్ చేయి, నీకు ఓఎస్ డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అవుతుందంటే మనం క్లిక్ చేస్తాం ఇమీడియట్ గా. యాక్చువల్ గా ఓఎస్ 1 GB లేకపోతే 5 GB ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే 100 KB వచ్చేస్తుంది. సీ ద డేటా సైజ్ చూడండి మా. ఎప్పటికీ మాల్వేర్ చూసినప్పుడు మీకు రియాలిటీలో మీ యొక్క రియల్ డేటా సైజు యాక్చువల్ సైజ్ ఉంటుంది. కానీ మాల్వేర్ యొక్క జస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే కేబీ సైజ్ లోనే ఇచ్చేస్తాడు. మనం ఏదన్నా కానీ మూవీస్ డౌన్లోడ్ చేసినప్పుడు, మీ యొక్క ఆడియో డౌన్లోడ్ చేసినప్పుడు బాగున్న సిస్టమ్ ఇమీడియట్ గా హ్యాంగ్ అవుతుంది. ఎట్లా అంటే మీ యొక్క నీడ్ మూవీస్ ఆడియోలో ఉంటుంది కాబట్టి ఆడియోలోనో లేకపోతే మూవీస్ లోనే మాల్వేర్ సచ్ ఏ పింక్ ఫైల్ లాగా పంపిస్తాడు. పింక్ ఫైల్ అంటే నథింగ్ బట్ అండ్ మీరు క్లిక్ చేసేదాకా అది ఓపెన్ కాదు మా. క్లిక్ చేసిన వెంటనే పింగ్ అవుతుంది. ఇట్ ఆటోమేటిక్లీ ఇట్ క్యాప్చర్స్ యువర్ డేటా. ఓకేనా, అట్లాంటిదంతా
మాల్వేర్ సాఫ్ట్వేర్స్ అంటారు. నెక్స్ట్ ఏం చేస్తుంది, ఇట్ ఇంక్రీజ్ స్పీడ్ అండ్ వాల్యూమ్ ఆఫ్ అటాక్. ఎవరికి మన సిస్టమ్ యొక్క స్పీడ్ డిక్రీజ్ చేస్తుంది, ఆటోమేటిక్ గా మాల్వేర్ యొక్క స్పీడ్ ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. వాళ్ళకి ఈజీగా, అంటే అప్పుడే కదా వాళ్ళ డేటా యాక్సెస్ చేసేకి అవుతుంది. మధ్యలో మీకు డిస్టర్బెన్స్, మీకు ఏదైనా డిస్టర్బ్ చేస్తేనే మీరు ఏమవుతారు, డైవర్షన్ అయితే ఏమవుతుంది, ఆటోమేటిక్ హ్యాకర్ ఈజీగా ఎంటర్ అవుతారు అనమాట. దట్ ఈస్ ద రెడ్యూసింగ్ టైమ్ బిట్వీన్ ద డిస్కవరీ ఆఫ్ వలనరబిలిటీ అండ్ ద రిలీజ్ ఆఫ్ అన్ అటాక్ టు ఎక్స్ప్లోర్ ద వలనరబిలిటీ. వాడు ఏం చేస్తాడంటే మనం స్లో చేసి వాడు ఎంటర్ అవుతాడు స్పీడ్గా. ఓకేనా, అట్లాంటిది టెక్నిక్స్ యూస్ చేస్తారు. నెక్స్ట్ రిమోట్లీ కంట్రోల్డ్ బాట్ నెట్వర్క్స్ ఆర్ గ్రోయింగ్. నవేడేస్ రిమోట్లీ కంట్రోలింగ్ బాట్ నెట్వర్క్స్ ఆర్ గ్రోయింగ్. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. మీ యొక్క సిస్టమ్ ఆన్ లో పెట్టి నెట్ కనెక్ట్ చేసి మాక్సిమం మీ నెట్ కనెక్ట్ అయ్యేంత వరకు మీ డేటా యాక్సెసింగ్ లో ఉంటుంది మా. వన్స్ యూ డిస్కనెక్టెడ్ యువర్ నెట్, ఆటోమేటిక్లీ హ్యాకర్ కెనాట్ యాక్సెస్ యువర్ నెట్. ఓకేనా, నంబర్ 1 నెట్ నే కూడా డిస్కనెక్ట్ చేయాలి. కానీ ఇప్పుడు ఇంకా అడ్వాన్స్, నువ్వు నెట్ డిస్కనెక్ట్ చేసినా కూడా వాడు నెట్ లో నుంచి మీకు వైఫై ద్వారా లేకపోతే మాల్వేర్ సాఫ్ట్వేర్ అనేది ఏం చేస్తుందంటే, నువ్వు ఆఫ్ లో ఉన్నంత వరకు ఈ సాఫ్ట్వేర్స్ మొత్తం వర్క్ చేసి నీ యొక్క డేటాను మొత్తం తీసుకునేసి మళ్ళీ వన్స్ నువ్వు కనెక్ట్ చేసి ఆటోమేటిక్ గా వాడికి సర్క్యులేట్ చేస్తుంది అన్నమాట. ఓకేనా, ద ఈ-కామర్స్ ఈస్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్ టార్గెటెడ్ ఇండస్ట్రీ. నవేడేస్ ద ఈ-కామర్స్ ఈస్ ద మోస్ట్ టార్గెటెడ్ ఇండస్ట్రీ. ఎందుకు ఈ-కామర్స్ లో టార్గెట్ చేస్తామో, దాంట్లో ఏమీ లేదు కదా, ఎందుకు దీన్ని టార్గెట్ చేసుకున్నాడు అని డౌట్ రావచ్చు. ఎందుకు లేదమ్మా, ఈ-కామర్స్ బిజినెస్ లో ఎందుకు లేదు? అట్ ప్రెసెంట్ ఉండే బిజినెస్ మొత్తము ఈ-కామర్స్ లో జరుగుతుంది. ఈ-కామర్స్ లో సపోజ్ అమెజాన్ యూజర్ కావచ్చు, అలీబాబా కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, దీంట్లో ఎంతమంది యూజర్స్ ఉంటారమ్మా మీకు తెలిసి? ఈ-కామర్స్ వెబ్సైట్స్ లో మీరు ఎంతమంది యూజర్స్ గా ఉన్నారు, లేకపోతే మీకు తెలిసిన యూజర్స్ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఉండొచ్చు, ఎంతమంది ఉండొచ్చు? ఏమో ఐడియా లేదు సార్. మీ ఫ్రెండ్స్ అంతా ఉన్నారా రేవంత్? సార్ అందరికి అమెజాన్ లో ఫ్లిప్కార్ట్ లో అకౌంట్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. అందరూ ఆన్లైన్ పే చేస్తున్నారు కదా, ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తున్నాం కదా. అవును సార్. ప్రతి ఒక్కరికి జీమెయిల్ ఉన్నప్పుడు ఫ్లిప్కార్ట్ లో కానీ, అమెజాన్ కానీ, ఈబే కానీ, ఏ ఆన్లైన్ బిజినెస్ కన్నా మీ యొక్క మెయిల్ ఐడి కంపల్సరీ, మీ యొక్క ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ ఉంటేనే మీకు ఆర్డర్స్ వస్తుంది. అంటే మినిమం మీరు ఒక 60 మెంబర్స్ కి లాగిన్ ఉండొచ్చు. సపోజ్ మీ ఫ్రెండ్స్ ఒక 100 మెంబర్స్ అంటే 200 మెంబర్స్ అంటే సర్కిల్లోనే, పుంగనూరు సర్కిల్లోనే ఒక 10,000 మెంబర్స్ ఉన్నారు, 10,000 కి లాగిన్ ఉంటుంది. ఇది లేకుండా వాళ్ళు పుంగనూరుకే బైండ్ అప్ కాలేదు కదా ఆన్లైన్ బిజినెస్. ఆల్ ఓవర్ ద వరల్డ్, ఆల్ ఓవర్ ద ఇండియా, అవర్ కంట్రీ, మన కంట్రీ మొత్తం ఉంది. మన కంట్రీలో ఉండే పాపులేషన్ ఎంతమంది ఉన్నారో అంతమంది ఆఫ్ ద మెంబర్స్ దే నో వెరీ వెల్ ద అబౌట్ దిస్ టెక్నాలజీ. సగం మంది ఈ రోజు ఆన్లైన్ బిజినెస్ అంటే ఎడ్యుకేటెడ్ కావచ్చు, కొంతమంది ఎడ్యుకేటెడ్ లేకపోయినా దే నో ద హౌ టు ప్లేస్ ద ఆర్డర్ ఇన్ ఆన్లైన్ బిజినెస్. ఓకేనా, కాబట్టి మాక్సిమం 2-3 crores మెంబర్స్ కి డేటా దాంట్లో ఉంటుంది మా. అంటే హ్యాకర్ ఏం చేస్తాడంటే బ్యాంకులకు పోయి ఎత్తుకోవడం అంతా వదిలేసి డైరెక్ట్ గా ఈ-కామర్స్ సైట్ లో హ్యాక్ చేశాడంటే మీ యొక్క డేటా మొత్తం ఉంటుంది. ఎట్లుంటుంది, మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ కావచ్చు, మీ యొక్క క్రెడిట్ కార్డ్ కావచ్చు, డెబిట్ కార్డ్ కావచ్చు. వన్స్ మనం సేవ్ చేస్తే ఆటోమేటిక్గా మనం డెబిట్ కార్డ్ దాంట్లో సేవ్ అయి ఉంటుంది. ఓకేనా, ఇట్లా మనకు డేటానే ఈజీగా హ్యాక్ చేసుకొని ఈ-కామర్స్ పైన టార్గెట్ పడింది అనమాట. హ్యాకర్స్ కి మొత్తం ఈ-కామర్స్ పైన టార్గెట్ పడితే సమ్ క్రోర్స్ ఆఫ్ మనీ దే విల్ ఎర్న్ ఈజీలీ. ఓకేనా, అందుకు ఈ-కామర్స్ సైట్ పైన ఫ్రీక్వెంట్ గా టార్గెట్ పడింది. ఇప్పుడు ఉండే బిజినెస్ అంతా ఈ-కామర్స్ కాబట్టి ఈ-కామర్స్ పైన పోయినది. నెక్స్ట్, అటాకర్స్ అగైనెస్ట్ వెబ్ అప్లికేషన్స్ టెక్నాలజీ ఆర్ ఇంక్రీజింగ్. నా ద అటాకర్స్ వెబ్ అప్లికేషన్స్ కి టెక్నాలజీ పైన కూడా ఇంక్రీజ్ అయింది. ఎందుకు, దీనివల్ల వాళ్ళకి ఏం యూజ్, మన అప్లికేషన్స్ కానీ మన టెక్నాలజీ కానీ దే ఆల్రెడీ ఈ-కామర్స్ బిజినెస్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ. ఇమీడియట్ గా అమెజాన్, ఫ్లిప్కార్ట్ జస్ట్ ఒక 10 minutes మీకు సైట్ లో ఓపెన్ కాలేదంటే ఏమవుతుందో సమ్ మిలియన్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్స్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ దర్ ప్రోడక్ట్స్. అంటే ట్రాకింగ్ కావచ్చు, ఆన్లైన్ ప్లేసింగ్ కావచ్చు, ఇట్లా ఏమైనా ఉన్నదంటే ఏమవుతుందంటే మొత్తం లాస్ అవుతుంది. వాడు అప్లికేషన్ పైన లేకపోతే టెక్నాలజీ పైన వాడు హ్యాక్ చేస్తే ఈ-కామర్స్ బిజినెస్ మొత్తం లాస్ అవుతుంది అనమాట. ఈ-కామర్సే కాదు, యా బిజినెస్ అన్నా కానీ అప్లికేషన్ లాక్ చేస్తే ఏమవుతుంది, నీ డేటా అప్డేషన్ ఉండదు, డెలీషన్ ఉండదు, లేకపోతే అప్గ్రేడేషన్ ఉండదు, ఏదైనా యాడ్ చేయాలంటే ఏమీ ఉండదు, మన సైటే వాడి దగ్గర ఉంటుంది. అట్లాంటప్పుడు ఏం చేస్తాం మనం, వాడి దగ్గర సైట్ నాకు ఇచ్చారబ్బా నా సైట్, నీకు ఎంత కావాలో ఇచ్చేస్తాం అనేసి బార్గెన్ చేస్తాం అనమాట. ఇట్లాంటి అందుకు డిఫరెంట్ టైప్స్, వాడు దాంట్లో లేకపోతే దీంట్లో, దీంట్లో లేకపోతే దాంట్లో. సపోజ్ ఈ-కామర్స్ లేదు, వెబ్ అప్లికేషన్స్ పైన పోతా, లేకపోతే నువ్వు యూజ్ చేసే టెక్నాలజీ పైన పోతా. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అటాకర్స్ దే ఆర్ థ్రెటనింగ్ ద e-commerce business or web applications. Okay, a large percentage of Fortune 100 companies have been
compromised by worms. Compromised by worms, nothing but an more than 100 companies ని హ్యాకర్స్ హ్యాక్ చేసినప్పుడు దే ఆర్ గోయింగ్ టు కాంప్రమైజ్. ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నాడు అంటే దే ఆర్ హ్యావింగ్ ఎ పీక్ బిజినెస్ ఉండేటప్పుడు హ్యాకర్ హ్యాక్ చేస్తే నువ్వేం చేస్తావమ్మా? నువ్వు పరిగెత్తా ఉంటే నిన్ను కొడతాననేసి వాడు ఒక స్టిక్ పెట్టుకున్నాడు. ఇస్ ఇట్ క్లియర్? యు ఆర్ గోయింగ్ టు రీచ్ యువర్ టార్గెట్. మధ్యలో నువ్వు ఏం చేస్తావు? వాడి దగ్గర డబ్బులు తిని పడతావా, లేకపోతే వాడి దగ్గర నుంచి ఎస్కేప్ అవుతావా, లేకపోతే వాడి దగ్గర కన్విన్స్ అవుతామమ్మా? కామన్ గా మనకు తెలుసు మనొక టార్గెట్ మనం రీచ్ అవుతున్నాము. రీచ్ అయ్యేటప్పుడు మధ్యలో మన ఎనిమీ ఉండొచ్చు, హ్యాకర్ ఉండొచ్చు, ఎవడన్నా ఒకడొచ్చు. ఈజీగా వాడు మనకి అడ్డం పెట్టాడంటే మనం పడతామని తెలుసు. అట్లాంటి సిచ్యువేషన్ మనం ఏం చేస్తామా? ఏం చేస్తాం? ఒకటి వాడితో టైఅప్ చేసి నన్ను కొట్టొద్దు, లేకపోతే నా దగ్గర అడ్డు రావద్దు అంటాము. ఓకేనా? అంతేనా? అప్పుడే మనం టార్గెట్ రీచ్ అవ్వగలుగుతాం. కన్విన్స్ చేస్తావు కేశవ? కన్విన్స్ చేస్తాం సార్. వాడే కన్విన్స్ కాడు కదా. వాడు కావాల్సిన టార్గెట్ ఏమి? నీ దగ్గర ఉండే ఖాతా మొత్తం ఖాళీ చేయాలి. అట్లాంటప్పుడు ఏం చేస్తాము? మనం వాడి దగ్గర బార్గెన్ లో కూర్చునేసి మనం వచ్చిన ప్రాఫిట్ అన్నా వాడికి ఇచ్చుకోవాలా. వాడికి ఇస్తేనే నెక్స్ట్ మన కంపెనీ రన్ అవుతుంది. వన్స్ వాడి దగ్గర నుంచి తీసుకొని వచ్చినా కూడా మనం అట్లే ఉన్నామంటే మన హ్యాకర్ ఈజీగా హ్యాక్ చేస్తూనే ఉంటాడు. అట్లా లేకుండా మనం ప్రొటెక్టెడ్ గా ఉండాలా. ఓకేనా? నెక్స్ట్, వాట్ ఈస్ వైరసెస్? వాట్ ఈస్ ఫార్మ్స్? Worms nothing but a software program that runs independently, consuming the resources of its host. Who is the host? Who is the boss? And nothing but a hacker ne host antamu. Host ante boss. వాడు చెప్పిన పనే ఈ వార్మ్స్ చేస్తుంది. వార్మ్స్ నథింగ్ బట్ వైరసెస్. అంటే మీ డేటాను మొత్తం లాక్ చేసుకుంటుంది. ప్రతి డేటా వాడి దగ్గర ఏది కానీ లాస్ట్ కాదమ్మా. ఓకేనా? ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ఇట్ సెల్ఫ్ దట్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ ప్రొపగేటింగ్ ఏ కంప్లీట్ వర్క్ వెర్షన్ ఆఫ్ ఇట్స్ సెల్ఫ్ ఆన్ టు అనదర్ మెషిన్. ఓకేనా? వార్మ్స్ నథింగ్ బట్ మన డేటాను మొత్తం మన దగ్గర నుంచి పనిచేయదు. పోయిందా డేటా? లాస్ట్ అయిందా? నో, ఇట్ నెవర్. మన డేటా మొత్తం ఒకడో హ్యాక్ చేసి పెట్టుకో అంటాడు. వాడి దగ్గర క్లియర్ గా ఉంటుంది. ఓకేనా? అప్పుడే మనం ఏం చేస్తామంటే వాడి దగ్గర బార్గెన్ చేసో ఈ వార్మ్స్ అంతా తీసేసి నా డేటా నాకు ఇచ్చంటే వాడి దగ్గర క్లియర్ గా డేటా ఇచ్చేస్తాడు. మన సిస్టమ్ ని మనం వార్మ్స్ తీసేసి పెట్టుకోవాలి. వార్మ్స్ నథింగ్ బట్ వైరసెస్. ఏ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ దట్ రన్స్ ఇండిపెండెంట్లీ. యాక్చువల్ గా వార్మ్స్ అంటే ఏమి? మన రైతులు కూడా పురుగులు మొత్తం వచ్చేసి ఉంటుంది మీ యొక్క ఫార్మింగ్ లో. పురుగులు ఏం చేస్తుందమ్మా? పురుగులు ఏం చేస్తుంది? బ్యాక్టీరియాస్. మీ యొక్క ల్యాండ్ లో ఏదైనా కల్టివేషన్ చేసినప్పుడు పురుగులు పడితే పురుగులు ఏం చేస్తుంది? ఏం చేస్తుందిరా పురుగులు? మీ పంటలను ఏం చేస్తుంది? నాశనం చేస్తుంది సార్. అది నాశనం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలా? మనము దానికి పురుగుల మందు చల్లి చంపేస్తాం. సపోజ్ ఈల్డింగ్ టైంలో వచ్చేటప్పుడు మనం ఏం చేస్తామో ఎంత సఫర్ అవుతాం. ఈల్డింగ్ టైం అంటే రేపు ఎల్లుండి కోసేస్తామన్నప్పుడు సడన్ గా పురుగులు వచ్చినప్పుడు ఏం చేస్తామో మనం సఫర్ అవుతామా కదా? ఓకేనా? యాక్చువల్ గా ఆ పురుగులంతా ఏం చేస్తుంది? ఈల్డింగ్ టైంలో వచ్చిన గ్రెయిన్స్ మొత్తం తినేసి ఉంటుంది. తినేసి ఉంటే పురుగులు కడుపులో ఉంటుంది. మనం పురుగులను కోసి తీసుకోలేము కదా. సేమ్ తీసుకున్నా కూడా దాంట్లో గ్రెయిన్స్ ఉంటాయి. సేమ్ థింగ్ ఇక్కడ ఈ మాల్వేర్ వార్మ్స్ కూడా నథింగ్ బట్ it can runs independently and consuming the resources of its host in order to maintain itself. That is capable of propagating a complete working version of itself onto another machine. Okay, అంటే ఇంకొకటికి పని చేస్తా మన దగ్గర ఉన్న డేటాను తీసుకొచ్చి ఇంకొక చోట్ల సేఫ్ గా పెట్టింటుంది అన్నమాట. దట్ ఈస్ నథింగ్ బట్ అంటే న్యాచురల్ వామ్. అది ఇక్కడ వామ్ అంటే సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ లోనే ఆ వామ్ గా జనరేట్ అవుతుంది. అండ్ వాట్ ఈస్ వైరస్? Virus is nothing but a piece of a software code that inserts itself into a host, including the operating system. In order to propagate, it requires that its host program be run to active it. Okay, be run to active it. Active ga నీకు వర్క్ చేసినట్టే ఉంటుంది కానీ కాకపోతే నీ డేటా మొత్తం తీసేస్తుందమ్మా. ఓకేనా? The hackers, they are using a different types of malwares, threats, viruses and worms such as సాఫ్ట్వేర్స్ ఆల్సో. వాళ్ళు సింపుల్ గా మీకు ఒక సాఫ్ట్వేర్ ఇచ్చేసి సాఫ్ట్వేర్ ఎగ్జిక్యూట్ చేస్తే మీకు మొత్తం వచ్చేస్తుందంట. మనము దాన్ని బ్లైండ్ గా బిలీవ్ చేసి మనం సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసేదో ఇట్లాంటిది ఉంటే మనకి ఇట్లాంటి వైరసెస్ లో సఫర్ అవుతాము. అందుకే మాల్వేర్స్ లేకుండా ఉండాలంటే మనము పైరేటెడ్ సాఫ్ట్వేర్స్ కొనుక్కుంటా లైసెన్స్డ్ వర్షన్ సాఫ్ట్వేర్స్ తీసుకుంటే ఎట్లాంటి మాల్వేర్స్ కానీ మన సిస్టమ్ దగ్గర రావు. ఎవ్రీథింగ్ షుడ్ బి ప్రొటెక్టెడ్. కంపారిజన్స్ మనము ఓఎస్ లో చూడండి, మీరు పైరేటెడ్ సాఫ్ట్వేర్ చూస్ చేస్తే within 3 months 4 months do you want to update your
ఓఎస్ అనేసి వస్తుంది. ఓకేనా, అట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే మనము లైసెన్స్డ్ వర్షన్ తీసుకుంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎప్పటికి కానీ రైజ్ కాదు. అండ్ మేనేజింగ్ ఈసీ సెక్యూరిటీ నథింగ్ బట్ అన్ ఈ-కామర్స్ సెక్యూరిటీ. హౌ టు మేనేజ్ యువర్ ఈ-కామర్స్ సెక్యూరిటీ? నెంబర్ 1 security risk management, number 2 security risk management, and consists the 3 phases. One is assets identification, next risk assessment, next implementation. ఎట్లా మనం మన యొక్క ప్రాపర్టీనే మనము ప్రొటెక్ట్ చేసుకోవాలి. ప్రాపర్టీ నథింగ్ బట్ ఈ-కామర్స్ సైట్ ఏమో, సైట్ ఈస్ అవర్ ప్రాపర్టీ. ఓకేనా. నెక్స్ట్ రిస్క్ అసెస్మెంట్. ఎట్లాంటి రిస్క్లు ఉంటాయంటే ప్రీవియస్ గా మనం చూసినప్పుడు మాల్వేర్స్ కావచ్చు, వార్మ్స్ కావచ్చు, లేకపోతే నాన్ టెక్నికల్ హ్యాకర్స్ కావచ్చు. నాన్ టెక్నికల్ కన్నా టెక్నికల్ బెస్ట్ అనొచ్చు. వాడు కరెక్ట్ గా ఎక్కడ డేటా తీసుకోవాలో అంతవరకు తీసుకుంటాడు. ఈ నాన్ టెక్నికల్ హ్యాకర్ ఏం చేస్తాడంటే వాడికి ఏం చేయాలని తెలియదు, ఏదో ఒకటి చేస్తాడు, మన సైట్ లో ఉండే డేటా మొత్తం తీసుకునేస్తాడు. ఈయన కూడా ఈడనమాట. ఇట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తుంది. అంటే దీంట్లో కూడా దొంగలా కూడా మంచి దొంగ, చెడ్డ దొంగలాగా. నాన్ టెక్నికల్ అనేవాడు ఏం చేస్తాడు, మన డేటానే ఎక్కడ ఇంపార్టెంట్ డేటా అని తెలియదు, ఇది ఇక్కడ డేటా హ్యాక్ చేస్తే ఇక్కడ వస్తుందని తెలియమన్నాడు. మొత్తం డేటా సైట్ మొత్తం కండమ్ చేస్తాడు. టెక్నికల్ హ్యాకర్ ఏం చేస్తాడంటే అన్నెసరీ డేటా దగ్గర పోకుండా వాడికి కావాల్సిన మెయిన్ డేటానే హ్యాక్ చేసుకొని టెక్నిక్ చేస్తాడు. నెక్స్ట్ మేనేజింగ్ ఈ సెక్యూరిటీస్ లో దీస్ ఆర్ ద 3 ఆస్పెక్ట్స్. నెంబర్ 1 అసెట్ ఐడెంటిఫికేషన్, నెంబర్ 2 రిస్క్ అసెస్మెంట్, నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్. హౌ టు ఇంప్లిమెంటేషన్ యువర్ ఈ-కామర్స్ సెక్యూరిటీ. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఇస్ ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్స్? No, sir. నో డౌట్సా? క్లియరా? సార్ సార్